Welcome back to another session of tenses. Today we will learn past continuous tense. We use this tense quite often in English and quite often in our daily life. Let's understand when to use it and how to use it. If we talk about past simple, we use past simple to talk something about what had happened in the past for a specific time in the past. Whereas past continuous, when we talk about past continuous tense, we are talking about something that continued during a period for a specific time in the past. We use past continuous to tell how long it been continued in the during period. That period should be emphasized. అంటే మనం పాస్ట్ సింపుల్ను గతంలో ఒక పని జరిగినప్పుడు ఏ టైంలో నిర్దిష్టంగా జరిగిందని చెప్పడానికి మనం వాడతాం. సపోజ్ నేను నిన్న క్రికెట్ ఆడాను అని చెప్పడానికి ఐ ప్లేడ్ క్రికెట్ అని చెప్తాం. అదే పాస్ట్ కంటిన్యూస్లో ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది? నిన్న ఈ టైంకి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నానని చెప్పినప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్తుంటాం. అటువంటి సందర్భంలో అంటే ఆ డ్యూరేషన్ చెప్తున్నాం. ఈ టైంలో ఆడుతూ ఉన్నాను అంటే ఆ పని ఫినిష్ కాలేదు, ఆ సందర్భంలో జరుగుతూ ఉన్నటువంటి కంటిన్యూటీని తెలియజేయడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ని వాడతాం. ఇంకా వీ వర్ వాచింగ్ టీవీ వెన్ యూ కేమ్, నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడు మేము టీవీ చూస్తున్నాం. ఇంకా ఎటువంటి సందర్భంలో వాడతాం? మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక పని జరుగుతున్నటువంటి సందర్భాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటాం. సపోజ్ దే ఆర్ కమింగ్ వెన్ యువర్ వెహికల్ కేమ్, మీ వెహికల్ వచ్చేసరికి వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉన్నటువంటి డ్యూరేషన్ చెప్పాలనుకున్నప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. అదే పాస్ట్ సింపుల్ అయితే వర్క్ ఆల్రెడీ ఫినిష్డ్ అయిపోయినటువంటి ఓవర్ అయిపోయినటువంటి వర్క్ను తెలియజేయడానికి పాస్ట్ సింపుల్ వాడతాం. దీని యూజెస్ ఆఫ్ టెన్సెస్లో చూసినప్పుడు ఈ విషయం మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్క్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఏ సబ్జెక్ట్కు వాజ్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్కు వర్ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఐ వాజ్, వీ వర్, యూ వర్, హీ షీ ఇట్ వాజ్, దే వర్. అంటే వీ యూ దేకు వర్ తీసుకోవాలి, మిగతా వాటన్నిటికి కూడా వాజ్ తీసుకోవాలి. తర్వాత వెర్బుకు ఇంగ్ ఫామ్ అనేది కామన్గా యాడ్ చేయాలి. ఇటువంటి సందర్భంలో మనం ఈ యొక్క స్ట్రక్చర్ను ఇలా వాడుతూ ఉంటాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. వీ వర్ గోయింగ్, దే వర్ ఈటింగ్, హీ వాజ్ విజిటింగ్, షీ వాజ్ ప్లేయింగ్, ఇట్ వాజ్ కమింగ్, వీ వర్ వాచింగ్. ఇటువంటి సందర్భంలో మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. ఇక పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ మనం ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ మనకు హెల్పింగ్ వెర్బ్ మాత్రమే తేడా ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్, యామ్, ఆర్ వస్తుంది, కానీ పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, వర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ మారుతాయి. ఖచ్చితంగా మరి ఈ యొక్క టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తామన్నది మనం యూజెస్ ఆఫ్ టెన్సెస్ కనుక మనం చూసినట్టయితే మనం దాన్ని అర్థం చేసుకునేటటువంటి వీలుంటుంది. ముఖ్యంగా పాస్ట్ సింపుల్ను పాస్ట్ కంటిన్యూస్ను ఎక్కడ యూజ్ చేయాలనేటటువంటి దానికి సింపుల్గా ఒక ఆల్రెడీ ఫినిష్ అయిపోయినటువంటి వర్క్కు పాస్ట్ సింపుల్ వాడతాము. గతంలో ఒక పని జరుగుతూ ఉన్నది అని తెలియజేయడానికి మాత్రం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. నిన్న ఈ టైంకి మేము టీవీ చూస్తున్నాం, వీ ఆర్ వాచింగ్ టీవీ బై అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇటువంటి సందర్భాలలో పాస్ట్ కంటిన్యూస్ వాడుతుంటాం. ఆ కంటిన్యూటీని తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ను వాడుతుంటాం. ఇక మనం we will see how we will make positive sentences in past continuous tense
and how we will make negative sentences in past continuous tense, and how we will make questions in past continuous tense అనేది ఒకసారి చూద్దాం. అలాగే దీని యొక్క యూజెస్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చూస్తే ఈ టెన్స్ గురించి మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నౌ యూజెస్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్. కంటిన్యూయింగ్ డ్యూరింగ్ పీరియడ్. వి వర్ ప్లేయింగ్ ఆల్ డే, అంటే ఆ రోజంతా కూడా ఆడుతున్నటువంటి కంటిన్యూయింగ్ యాక్షన్ను తెలియజేయడానికి. మరియు కంటిన్యూయింగ్ డ్యూరింగ్ మూమెంట్. ఎట్ 11 AM ఐ వాజ్ కుకింగ్. 11ంటికి నేను కుకింగ్ చేస్తూ ఉన్నాను అనేది ఒక కంటిన్యూయింగ్ యాక్షన్, గతంలో జరిగినటువంటి కంటిన్యూయింగ్ యాక్షన్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ వాడుతూ ఉంటాం. అలాగే అన్ఫినిష్డ్ ఆన్గోయింగ్ యాక్షన్. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ యూ లెఫ్ట్ ఫర్ ద ఆఫీస్. నువ్వు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు వర్షం పడుతూ ఉన్నది అనేటటువంటిది ఒక అన్ఫినిష్డ్ యాక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అన్ఫినిష్డ్ అంటే కంప్లీట్ కానటువంటి యాక్షన్గా చెప్పుకోవచ్చు. వీఆర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ స్టాప్ అనేది అన్ఫినిష్డ్ యాక్షన్, అంటే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఎప్పుడు వి సా ఏ కార్ యాక్సిడెంట్. చేస్తూ ఉన్నప్పుడు మేము ఒక కార్ యాక్సిడెంట్ చూసాము. అంటే ఈ సందర్భంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక పని ఏంటిది, అది వీఆర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ అనేది కంటిన్యూయింగ్ యాక్షన్, అన్ఫినిష్డ్ కంటిన్యూయింగ్ యాక్షన్గా చెప్పుకోవచ్చు. అలాగే కంటిన్యూయింగ్ వెన్ ఇంటరప్టెడ్. దే వర్ హ్యావింగ్ డిన్నర్ వెన్ వీ అరైవ్డ్. ఒక పని జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఇంటరప్షన్ వచ్చినప్పుడు, అంటే దే వర్ హ్యావింగ్ డిన్నర్, వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నారు, అప్పుడు వాళ్ళు అరైవ్ అయ్యారు అనేటటువంటి సందర్భంలో. ఐ వాజ్ వాచింగ్ న్యూస్ వెన్ డోర్ బెల్ ర్యాంగ్ అవుతున్నప్పుడు నేను న్యూస్ చూస్తూ ఉన్నాను అనేది ఒక అన్ఫినిష్డ్ ఆన్గోయింగ్ యాక్షన్. అలాగే ప్లాన్డ్ యాక్షన్స్. ఐ వాజ్ ప్లానింగ్ టు కాల్ యూ బట్ ఐ డిడెంట్ హ్యావ్ టైమ్. నేను పిలవాలనుకున్నాను కానీ నా దగ్గర అంత సమయం లేదు. పొలైట్ రిక్వెస్ట్ సందర్భాల్లో కూడా ఐ వాజ్ వాండరింగ్ ఇఫ్ యూ హెల్ప్ మీ. నువ్వు హెల్ప్ చేస్తావని నేను ఆలోచించాను. ఇటువంటి అన్ని సందర్భాలలో కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ వాడుతూ ఉంటాం. పాస్ట్ సింపుల్కు పాస్ట్ కంటిన్యూస్కు తేడా ఏంటి? పాస్ట్ సింపుల్ ఒక స్పెసిఫిక్ టైంలో జరిగినటువంటి పనిని యూజ్ చేయడానికి వాడుతూ ఉంటాము. అలాగే పాస్ట్ కంటిన్యూస్ అనేది ఒకానొక టైం నుంచి ఇంకొక టైంకు మధ్యలో జరిగేటటువంటి ఒక అన్ఫినిష్డ్ ఆన్గోయింగ్ యాక్షన్ను మనం వివరించడానికి పాస్ట్ కంటిన్యూస్ను వాడుతూ ఉంటాము. ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ సింపుల్ను వాడడానికి వాడేటటువంటి సందర్భాలు కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే పాస్ట్ సింపుల్ను మ్యాప్లో హ్యాపెండ్ ఎట్ స్పెసిఫిక్ టైం అని ఉంది చూడండి. ఇక్కడ 10 AM కానీ 5 PM కానీ ఏదో ఒక టైంలో ఒక పని ఫినిష్ అయ్యింది అని చెప్పడానికి మనం పాస్ట్ సింపుల్ వాడతాం. ఐ వర్క్డ్ ఎట్ 10 AM లేదా ఐ వర్క్డ్ ఎట్ 5 PM లేదా ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM ఇటువంటి సందర్భాలలో. అదే ఈ 10 AM నుంచి 5 PM వరకు మధ్యలో జరిగినటువంటి ఆన్గోయింగ్ అన్ఫినిష్డ్ యాక్షన్ చెప్పడానికి మాత్రం పాస్ట్ కంటిన్యూస్ను వాడుతుంటాం. ఐ వాజ్ వర్కింగ్ బిట్వీన్ 10 AM టు 5 PM. ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ 10 AM టు 5 PM. ఇటువంటి సందర్భంలో మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ సింపుల్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఎక్కడ పాస్ట్ కంటిన్యూస్ వాడకూడదో ఒకసారి చూద్దాం. రాంగ్ యూజ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్. మనం ప్రజెంట్ కంటిన్యూస్లోనే చెప్పుకున్నట్టు స్టేటివ్ వెర్బ్స్కు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ట్ కంటిన్యూస్ వాడకూడదు. ఐ వాజ్ నోయింగ్ హిమ్, షీ వాజ్ హేటింగ్ లిజర్డ్స్. నోయింగ్, హేటింగ్ అనేది కూడా ఇవన్నీ కూడా స్టేటివ్ వెర్బ్స్. దీనికి మనం ఖచ్చితంగా పాస్ట్ సింపుల్నే వాడాలి. ఐ న్యూ హిమ్, షీ హేటెడ్ లిజర్డ్స్ ఇలా వాడాల్సి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ వాడొద్దు. దే వర్ ఓనింగ్ ఏ కార్. పొజిషన్ తెలియజేసేటటువంటి వాటికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ వాడొద్దు. దే ఓన్ ఏ కార్ అనాల్సి ఉంటుంది. వీ వర్ వాంటింగ్ టు కాల్ యూ అని ఎట్టి పరిస్థితులు కూడా వాడకూడదు. వీ వాంటెడ్ టు కాల్ యూ. జాన్ వాజ్ నీడింగ్ బదులు జాన్ నీడెడ్ టు క్యాచ్ ద ఫ్లైట్. యు ఆర్ హ్యావింగ్ ఏ కంప్యూటర్ అనడం స్టేటివ్ వర్బ్స్కు తప్పు అవుతుంది. యు హ్యాడ్ ఏ కంప్యూటర్. మనం ఆల్రెడీ ప్రజెంట్ కంటిన్యూస్లో స్టేటివ్ వెర్బ్స్
ఏ విధంగా మనం యూసేజ్ ఆఫ్ స్టేటివ్ వెబ్స్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఆల్రెడీ చూసాము. సేమ్ అక్కడ ఎలా అయితే వర్తించిందో మనకు పాస్ట్ కంటిన్యూస్లో కూడా అదే విధానం వర్తిస్తుంది. స్టేటివ్ వర్బ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కంటిన్యూస్ టెన్స్లకు వాడొద్దు అనేటటువంటి విషయాన్ని గ్రహించండి. ప్రజెంట్ టెన్స్ అయితే ఫస్ట్ ఫామ్లో తీసుకోవాలి, అదే పాస్ట్ టెన్స్ అయితే వెర్బ్ను రెండో ఫామ్లో తీసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ కంటిన్యూస్ టెన్స్లో ఇవి వాడకూడదు. నౌ లెట్స్ లుక్ హౌ ద sentences will be formed in positive, in negative and in question form in past continuous tense. చూడండి, ఇక్కడ మనకు తెలుసు పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్. ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఏం యాక్సిలరీ తీసుకుంటున్నాం? వాజ్ అనేటటువంటి యాక్సిలరీ తీసుకుంటున్నాం. ఐ వాజ్ వర్కింగ్, హీ వాజ్ వర్కింగ్, షీ వాజ్ వర్కింగ్, ఇట్ వాజ్ వర్కింగ్. అదే వి, యూ, దే అని వచ్చినప్పుడు ఏ యాక్సిలరీ తీసుకుంటున్నాం? వర్ అనేటటువంటి యాక్సిలరీ తీసుకుంటున్నాం. వి వర్ వర్కింగ్, యు వర్ వర్కింగ్, దే వర్ వర్కింగ్. అయితే ఇదే సెంటెన్స్లో మళ్ళీ నెగటివ్ వచ్చినప్పుడు దీంట్లో మనం పెద్దగా చేంజ్ చేయాల్సినటువంటి అంశం ఏమి కూడా లేదు. జస్ట్ నాట్ అనేటటువంటి ఒక పదాన్ని మనం అందులో యాడ్ చేసుకుని ఉంటే సరిపోతుంది. ఐ వాజ్ నాట్ వర్కింగ్, హీ వాజ్ నాట్ వర్కింగ్, షీ వాజ్ నాట్ వర్కింగ్, ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. అయితే వాజ్ నాట్ బదులు ఇక్కడ మనకు ఒక కాంట్రాక్టెడ్ ఫామ్ వాడుతున్నాం. అది వాజింట్. ఐ వాజింట్ వర్కింగ్, హీ వాజింట్ వర్కింగ్, షీ వాజింట్ వర్కింగ్, ఇట్ వాజింట్ వర్కింగ్. నెగటివ్ ఫామ్లో కాంట్రాక్టెడ్ ఫామ్ వాడతాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే వర్ బదులు ఇక్కడ మనకు వాంట్. వి వరంట్ వర్కింగ్, యు వరంట్ వర్కింగ్, దే వరంట్ వర్కింగ్. వరంట్ అనేటటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్ను మనం ఇక్కడ వాడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. నెగటివ్ సెంటెన్స్లో కేవలం ఒక నాట్ అనేటువంటి ఒక వర్డ్ మాత్రమే యాడ్ అవుతుంది. అలాగే మనం రాస్తున్నప్పుడు మాత్రం కాంట్రాక్టెడ్ ఫామ్లో దీన్ని రాస్తుంటాం. వరంట్, వజంట్, వరంట్ అనేటటువంటిది కరెక్ట్గా దీన్ని ప్రొనౌన్సియేషన్ చేయడం కూడా నేర్చుకోవాలి. వజంట్, వరంట్. అలాగే ఇక మనం క్వశ్చన్ ఫామ్లో దీన్ని మేక్ చేసినప్పుడు వాజ్ అనేటటువంటి యాక్సిలర్ను ముందు తీసుకొని మనం సెంటెన్స్ను రాస్తే సరిపోతుంది. ఐ వాజ్ అనేది వాజ్ ఐ అవుతుంది. హీ వాజ్ అనేది వాజ్ హీగా మారిపోతుంది. షీ వాజ్ అనేది వాజ్ షీగా, అలాగే ఇట్ వాజ్ అనేది వాజ్ ఇట్గా మారిపోతుంది. అలాగే వి వర్ అనేది వర్ వీగా, యు వర్ అనేది వర్ యూగా, దేవర్ అనేది వర్ దేగా మారిపోతుంది. వాజ్ ఐ వర్కింగ్, వాజ్ షీ వర్కింగ్, వాజ్ ఇట్ వర్కింగ్, వాజ్ హీ వర్కింగ్, వర్ వీ వర్కింగ్, వర్ యూ వర్కింగ్, వర్ దే వర్కింగ్ అనేటటువంటి ఫార్మేషన్లో క్వశ్చన్ ఫామ్ను మనం తయారు చేయాల్సి ఉంటుంది. యాక్సిలరీతో స్టార్ట్ చేసినట్టయితే అదే క్వశ్చన్ ఫామ్గా అవుతుంది. నాట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తే నెగటివ్ అవుతుంది. మామూలుగా సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని రాస్తే పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఇంకా మనం దీనికి ఎటువంటి క్వశ్చన్ వర్డ్ అయినా యూజ్ చేసుకుని మనం సెంటెన్స్ను ఫ్రేమ్ చేసుకోవచ్చు. వై వాజ్ షీ వర్కింగ్, వేర్ వాజ్ షీ వర్కింగ్, వెన్ వాజ్ షీ వర్కింగ్, వేర్ వర్ వీ వర్కింగ్, వేర్ వర్ యూ వర్కింగ్, వేర్ వర్ దే వర్కింగ్, వెన్ వర్ దే వర్కింగ్, వై వర్ యూ వర్కింగ్. ఇలా ఎన్నో క్వశ్చన్ వర్డ్స్ని తీసుకొని మనం పాస్ట్ కంటిన్యూస్లో సెంటెన్స్లు ఫ్రేమ్ చేసుకోవచ్చు. వర్ యూ వర్కింగ్ దేర్, ఇటువంటి ఎన్నో ఎన్నో క్వశ్చన్ వర్డ్స్ను మనం యూజ్ చేసుకొని మనం ఈ యొక్క క్వశ్చన్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్స్ను మనం పాస్ట్ కంటిన్యూస్లో ఫ్రేమ్ చేసుకోవచ్చు. పాజిటివ్ నెగటివ్కు తేడా మీరు ఒక్కసారి గ్రహిస్తే ఇందులో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాజ్ తీసుకోవాలి. వి, యూ, దే వచ్చినప్పుడు వారు తీసుకోవాలి. నెగటివ్లో నాట్ అనేటువంటి కామన్గా వర్డ్ తీసుకుంటాం, అది మనందరికీ తెలిసిందే. వాజ్ అనేది వర్ అనేది ఎక్కడ తీసుకోవాలనేది గుర్తుపెట్టుకుంటే పాస్ట్ కంటిన్యూస్ని గుర్తుంచుకోవడం ఈజీగా ఉంటుంది. తర్వాత వజంట్, వరంట్ అనేటటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్స్ని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఫామ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి? అదే యాక్సిలరీని ముందు స్టార్ట్ చేసినట్టయితే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్ వర్డ్స్ అనేది మనకు
ఏ యొక్క క్వశ్చన్ వర్డ్ కావాలనో అది మన యాక్సిలరీ కంటే ముందు కనుక యూజ్ చేసినట్టయితే అదే క్వశ్చన్ వర్డ్ అవుతుంది. వై, వాట్, వై, వాట్, వెన్, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ, ఇలా ఏదైనా క్వశ్చన్ వర్డ్ని తీసుకొని మనం పాస్ట్ కంటిన్యూస్లో ఈ యొక్క క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయవచ్చు. ఒకవేళ మనం ఇదే కనుక అడిగిన ఈ క్వశ్చన్ ఫామ్లో అడిగితే సమాధానం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. Was he studying? Yes, he was. Was he studying? No, he wasn't. ఇది కాంట్రాక్టెడ్ ఫామ్. Were you playing? Yes, I was. No, I wasn't. No, I wasn't is the contracted form. Were they visiting? Yes, they were. No, they weren't. They weren't. ఈ విధంగా మరి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అడగబడినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేసేటటువంటి విధానం. పాజిటివ్లో అయితే ఎస్ హీ వాజ్, నెగిటివ్ అయితే నో హీ వాజంట్, లేదా నో దే వరంట్. ఇలా వజంట్, వరంట్ అనేటటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్స్ మనం నెగిటివ్లో వాడతాం. ఎస్ హీ వాజ్, ఎస్ షీ వాజ్, ఎస్ ఐ వాజ్ అనేది పాజిటివ్లో ఆన్సర్స్కి ఇవ్వడానికి వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాల మీద ఒక చిన్న టెస్ట్కి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ 3 సెంటెన్స్ పాజిటివ్లో ఇవ్వబడింది, దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాల్సి ఉంటుంది. ఐ ఆమ్ లెర్నింగ్, యు ఆర్ విజిటింగ్, హీ ఈజ్ గివింగ్, ఈ 3 వాక్యాలను కూడా మనం పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాల్సి ఉంటుంది. ఇవి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నటువంటి వాక్యాలు. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్కి తేడా ఏంటి? ఇందులో ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్ అనేటటువంటి యాక్సిలరీ వెర్బ్స్ వాడుతుంటాం. మరి పాస్ట్ కంటిన్యూస్లో ఏది వాడాలనో మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, వాజ్, వర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ను తీసుకొని ఇక్కడ మనం చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. అలాగే నెగటివ్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. 4th, 5th, 6th. రమ్య వాజ్ సింగింగ్, కృష్ణ వాజ్ లిజనింగ్, దే వర్ గోయింగ్. ఈ 3 కూడా పాస్ట్ కంటిన్యూస్లోనే ఉన్నటువంటి వాక్యాలు. ఎందుకంటే వాజ్, వర్ అనేటటువంటి యాక్సిలరీస్ ఇక్కడ మనకు అవపడుతున్నాయి కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్. వెర్బ్కు ఇంక్ ఫామ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్గా మనం గుర్తించగలుగుతున్నాం. దీన్ని మనం నెగటివ్ సెంటెన్స్లోకి మార్చాలి. సింపుల్గా నాట్ అనేది యూజ్ చేస్తే మనకు నెగటివ్ సెంటెన్స్లోకి మారిపోతుంది. ఇక క్వశ్చన్ ఫామ్స్ను ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనేది మనం ఇంతవరకు నేర్చుకున్న దాని మీద ఒక 4 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు రాయడానికి ప్రయత్నించండి. వీడియోని పాజ్ చేసి ముందుగా మీరు రాయండి. తర్వాత నేను ఇచ్చేటటువంటి కీ షీట్తో మ్యాచ్ చేసుకొని మీరు ఎక్కడైతే తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రాజు వాజ్ గోయింగ్ టు మార్కెట్. దీన్ని వేర్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకొని మీరు ఈ వాక్యాన్ని కంప్లీట్ చేయండి. షీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్ ఎస్టర్డే. దీన్ని వెన్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ని తీసుకొని మీరు ఈ వాక్యాన్ని కంప్లీట్ చేయండి. లతా వాజ్ డూయింగ్ హోంవర్క్. దీన్ని వాట్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ని తీసుకొని పాస్ట్ కంటిన్యూస్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్. దీన్ని హూ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకొని మీరు ఈ యొక్క వాక్యాన్ని పాస్ట్ కంటిన్యూస్లో ఫిలప్ చేయండి. ఐ వాజ్ లెర్నింగ్ అయింది. ఇందులో యామ్ అనే యాక్సిలరీ బదులు వాజ్ వాడాం. యు ఆర్ విజిటింగ్ అనేది యు వర్ విజిటింగ్ అయింది. ఆర్ అనేటటువంటి యాక్సిలరీ బదులు వర్ అనేది వాడాము. హీఈస్ గివింగ్ అనేది హీ వాజ్ గివింగ్ అయింది. ఈజ్ బదులు వాజ్ వాడేసాం. అలాగే నెగటివ్లో సింపుల్గా రమ్య వాజ్ సింగింగ్, రమ్య వాజింట్ సింగింగ్. కృష్ణ వాజ్ లిజనింగ్, కృష్ణ వాజింట్ లిజనింగ్. దే వర్ గోయింగ్, దే వరంట్ గోయింగ్. నాట్ అనేటువంటిది పదం తీసుకున్నాము, కాంట్రాక్టెడ్ ఫామ్ వాడాము. వజంట్, వరెంట్ అనే కాంట్రాక్టెడ్ ఫామ్ వాడాము. అలాగే రాజు వాజ్ గోయింగ్ టు మార్కెట్. వేర్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ తోటి వేర్ వాజ్ రాజు గోయింగ్. షీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద రైన్ ఎస్టర్డే. వెన్ వాజ్ షీ ప్లేయింగ్. లతా వాజ్ డూయింగ్ హోంవర్క్. వాట్ వాజ్ లతా డూయింగ్. వాట్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్. అలాగే యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్. వర్ యూ టాకింగ్ టు యువర్ హూ వర్ యూ టాకింగ్
హూ ఆర్ యూ టాకింగ్ అనేది మనం ఇక్కడ హూ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకొని మనం ఇక్కడ క్వశ్చన్ ఫ్రమ్ పాస్ట్ కంటిన్యూస్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. వెన్, వాట్, హూ అనేటటువంటి వేర్, వెన్, వాట్, హూ ఆర్ యూ టాకింగ్. ఈ విధంగా మనం పాజిటివ్లో, నెగటివ్లో క్వశ్చన్ ఫామ్స్లో మరి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతవరకు ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్ 4 టెన్స్ల గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి టెన్స్, నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోయే టెన్స్ ఫ్యూచర్ సింపుల్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ఫ్యూచర్ సింపుల్. ఈ ఫ్యూచర్ సింపుల్ నేర్చుకోబోయే ముందు మీరు వివిధ రకాలైనటువంటి వర్బ్స్ తీసుకొని మరి వీటి యొక్క అన్నిటి యొక్క ఫామ్స్ కూడా ప్రజెంట్ సింపుల్లో కానీ, పాస్ట్ సింపుల్లో కానీ, ప్రజెంట్ కంటిన్యూస్లో, పాస్ట్ కంటిన్యూస్లో వివిధ ఫామ్స్, పాజిటివ్ ఫామ్, నెగటివ్ ఫామ్, క్వశ్చన్ ఫామ్స్లో వివిధ ఫామ్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి